ఇంకొక దాంట్లో శ్లోకం తీసుకుంటున్నారు. చిత్రపూర్ కాలనీ వద్దు, చిత్రపూర్ కాలనీ వద్దు, ఎన్నికల ముద్దు అంటున్నారు. చిత్రపూర్ కాలనీ వద్దు, ఎన్నికల ముద్దు. చిత్రపూర్ కాలనీకి దీనికి సంబంధం ఏంటి? ఇక్కడ ఆ టాపిక్ అదే అంటున్నా. చిత్రపూర్ కాలనీ అన్నాడు అనిల్, పైన మీటింగ్ పెట్టాడు. అదే దాదా అక్కడ చేయవచ్చు. చిత్రపూర్ కాలనీలో 286 290 ఎన్నో కోట్ల ఫ్లాట్లు, దాన్ని జీవో 658 ప్రకారం వాళ్ళు ఏదో గవర్నమెంట్ 66 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది. 66 ఎకరాల ల్యాండ్లో వాళ్ళు మొత్తం కొన్ని రో హౌసెస్ కట్టించుకున్నారు, కొన్ని ఫ్లాట్లు కట్టుకున్నారు. కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఎవరికి అలొకేట్ చేసిన ఫ్లాట్లు సార్? అంటే ఇది నిజమైన కార్మికుడికి ఎలక్ట్ చేసిన ఫ్లాట్స్ అండి. ఆ ఎలక్ట్ చేసిన ఫ్లాట్లలో దాంట్లో కొన్ని అవినీతి జరిగింది వాస్తవం, 100 కోట్లు దోచుకున్నారనేది వాస్తవం, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తింటున్నారనేది వాస్తవం. ఇది దీంట్లో గవర్నమెంట్ మొత్తం ఆఫీసర్స్ ఉన్నారనేది వాస్తవం, పొలిటికల్ లీడర్స్ ఉన్నారనేది వాస్తవం. ఇది అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా, లేకపోతే ఇంకో పార్టీ, సెంట్రల్ జాతీయ పార్టీలు అందరూ ఉన్నారు. అందుకే ఏమి జరుగుతున్నా ఇది నాకు కనబడదు, ఇది నేను చూడలేదు, ఇది నాకు తెలియదు, ఈ పర్మిషన్ నాకు తెలియదు అని చెప్తూనే ఉంటారు. దాంట్లో ఒక భూబకాసుడు చదలవాడు శ్రీనివాసరావు ఆయన కార్మికుల ల్యాండ్ కాజేయడానికి దానికి వచ్చి 16 కోట్లు 20,000 గజాలని తాకట్టు పెట్టుకొని ఇచ్చేది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ని జనరల్ బాడీ అంటే రికగ్నైజ్ చేస్తుందంట, ఈయన డబ్బు ఇస్తాడంట. 16 కోట్లకి 63 కోట్లు అయిందండి వడ్డీతో. దానికి ఇప్పుడు ఆ ఫ్లాట్లు కట్టాలంటే 7,000 కట్టి ఆయనకు అప్పు తీర్చాలంట. అల్లుడు సొమ్ము అత్తదానం చేసినట్టు ఇది ఎక్కడ అన్యాయం అండి? గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం ఏంటి? 150 కోట్లు రాజశేఖర రెడ్డి గారు మీకు హెచ్డిఎం ఓడాని వేవర్ చేయడం ఏంటి? ట్యాక్స్ పర్మిషన్ డబ్బులు అన్నీ వేవర్ చేసి గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఇస్తే దాంట్లో ఎవడో అప్పు ఇవ్వడం ఏంటి? ఆ అప్పుకి వచ్చి మీరు తాకట పెట్టడం ఏంటి? దానికి మీ ఆస్తులు 7,000 రూపాయలు అమ్ముకోవడం ఏంటి? మీరు బిజినెస్ చేయడానికి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్. ఎక్కడ యాక్ట్ ఉంది, ఎలా నడుస్తుంది, ఏ కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఎవరు ఇచ్చారు పర్మిషను? ఇది సపరేట్ టాపిక్, దీని కాదు, ఇది దీంట్లో సంబంధం రాదు. దానికి ఛాంబర్ పెద్దలు ఏదో ఉన్నారు అంటున్నారు. ఉన్నారంటే నిరూపించండి, నిరూపించి మాట్లాడండి. పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా పేరు ఉంది, పలానా ఇల్లు ఉంది, పలానా అడ్రస్ ఉంది, వాళ్ళు వచ్చి దీని మీద అజమాయిషీ చాలా ఇస్తున్నారు, దీంట్లో డబ్బులు దొబ్బేస్తున్నారని చెప్పండి. నేను చదరవాడు శ్రీనివాసరావు పేరుతో చెప్పా. అలా పేర్లు చెప్పండి. ఏమీ చెప్పకుండా ఎవరు అంటే మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఏమవుతారు? కార్మికుడు ఏమవుతాడు? ఆ కార్మికుడు, నిజమైన కార్మికుడు ఆకలితో ఫిల్మ్ నగర్లో చనిపోతున్నాడు, ఆకలితో కృష్ణానగర్లో అద్దె కట్టలేక చనిపోతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. వాళ్ళకి మీరు ఇవ్వకుండా మీ స్వార్థానికి మీరు అమ్ముకొని, ఒక ఆయన అంటాడు, ఇప్పుడు వల్లభనేని అనిల్ అంటారు, గత పాలకులు తినేశారు డబ్బు, నేను తినలేదు అంటాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, ఆయన తినేశాడు డబ్బు, నేను తినలేదు అంటాడు. అంటే నష్టం కార్మికుడు జరుగుతుంది, నష్టం అన్యాయం కార్మికుడు జరుగుతుంది. గవర్నమెంట్ చూడనట్టు ఇరిపోతూ ఉంది, చూడకుండా మాయమైపోతూ ఉంది. ఇటు ప్రతిపక్షం పట్టించుకోదు, అధికార పక్షం పట్టించుకోదు. అంటే రెండూ పట్టించుకోకపోతే జాతీయ పార్టీ పట్టించుకోదు. అది ఎందుకు? దీంట్లో మర్మం ఏంటి? 1,000 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్లో ఎవరూ పట్టించుకోకుండా గవర్నమెంట్ పర్మిషన్లు ఏ రకంగా ఇచ్చారు, ఏ రకంగా దీనికి రియల్ ఎస్టేట్కి ఇచ్చారు, వెంచర్స్ ఎలాగేశారు, ఏ రూట్లో ఇచ్చారు, ఎక్కడ మొత్తం టోటల్గా హెచ్ఎండిఏ కమిషనర్లు ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఎన్ని 100 కోట్లు నొక్కేశారు. వాళ్ళని తిమింగళాలను పట్టుకున్నారు. ఒక తిమింగళాన్ని, ఇంకా తిమింగళాలను పట్టుకోండి, ఎవరు ఇచ్చారు ఈ పర్మిషన్ అని అడిగే నాదుడు లేడు. గవర్నమెంట్ చెప్పట్లేదు. గవర్నమెంట్ అడిగితే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారు అంటారు, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కేటీఆర్ గారు అంటారు, నాకు చిన్నప్పటి నుంచి బండి సంజయ్ గారు, ఎప్పటి నుంచో రామచంద్ర గారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే అంటారు. ఎవరు పట్టించుకుంటారు? కమ్యూనిస్ట్ వాళ్ళని పట్టించుకోరు. సామాన్య పాపం కార్మికుడు ఉదయం లేకపోతే పనికి వెళ్ళాలి, వాడు షూటింగ్కి వెళ్ళి రాత్రి 7 అవుతుంది వస్తేప్పటికి. 7 గంటల షూటింగ్కి వచ్చి ధర్నాలు ఎలా పాల్గొంటాడు? నా ఇల్లు కావాలి అంటే ఆకలితో ఉండాలా, నా ఇల్లు కావాలి అంటే పిల్లల పస్తులతో ఉండాలా, పని మానుకోవాలా, దీన్ని ధర్నా చేయాలా? ఇది ప్రజలు ఆలోచించాలా, ఇది కార్మికుడు ఆలోచించాలా, ఇది మొత్తం ఉన్న కమిటీ ఆలోచించాలా, ఇది అందరూ ఆలోచించాలా. రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ కళ్ళు తెరవండి, ఆఫీసర్లు కళ్ళు తెరవండి. మీరు మొత్తం టోటల్గా ఏ పర్మిషన్ అయితే 658 ఇచ్చారో ఆ పర్మిషన్లు వైలేషన్ చేసినప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు? హైడ్రా కమిషనర్ కంప్లైంట్ వెళ్ళినా కూడా ఏం చేస్తున్నారు? అంటే పొలిటికల్ ఆపుతుందా మిమ్మల్ని? మరి చాలా నిజాయితీగా మీరు ఉండేటప్పుడు చెరువులు ఆపుతున్నప్పుడు, మీరు పక్కన కడుతున్నప్పుడు చెరువుకి దానికి నియర్ బై ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది? ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నప్పుడు ఇరగొట్టే రైట్ మీకుందా? ఆక్యుపై చేసే రైట్ మీకుంది కదా?
అవును ఉంది. మరి వైలేషన్ చేసి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కేసు పెట్టట్లేదు? ఇది రంగనాథ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? హైడ్రా ఎందుకు పట్టించుకోవట్లేదు? హైడ్రా పేదవాడి మీద వెళ్తుందా, గొప్పవాడి మీద వెళ్దా అనేది నేను ప్రశ్న కాదు. కార్మికుడు అడుగుతున్నాడు. హైడ్రా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇది గొప్పవాడి మీదకి వెళ్దా? ఇది ఎవరో వేసి కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నారు. పేదవాడి స్థలాన్ని, మా రక్తాన్ని తాగేద్దాం అనుకుంటున్నారు. అలాంటి దాన్ని పట్టించుకునే నాదుడు లేడా అని అడుగుతున్నారు. ప్రతిపక్షం అంటారు కేటీఆర్ గారు మీరున్నారా అని అడుగుతున్నారు ఈ విషయంలో. సార్ బండి సంజయ్ గారు మీరున్నారా అని అడుగుతున్నారు. రామచంద్రరావు గారు మీరున్నారా అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరున్నారా? అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. రెవెన్యూ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారా అని అడుగుతున్నారు. మరి ఉంటే ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూడట్లేదు అని అడుగుతున్నారు. అంతే తప్ప ఇది డిఫరెంట్ సబ్జెక్ట్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది ఒక భూబకాసురుడు చంద్రవాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి కొల్లూరులో 135 ఎకరాలు కబ్జా చేసి ప్రజలు బిహెచ్ఎల్ ల్యాండ్లో ఉన్న చాలామంది 200 గజాలు 300 గజాలు ఆక్యుపై చేసి ఏషియన్ టింబర్ డిపో కడితే పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే ఆయన సీఎంకి దగ్గర, ఆ సీఎంకి దగ్గర, ఈ సీఎంకి దగ్గరే. అంటే ప్రజల స్థలాన్ని కబ్జా చేసినా అడిగినోడు లేడు. ఎస్ ఈరోజు సర్వే సెటిల్మెంట్ రికార్డ్ చేద్దాం, ఎస్ ఎంఆర్ఓ రికార్డు దిద్దాం, ఎవరెవరి స్థలాలు ఎక్కడ ఉన్నాయో రమ్మనండి. వాళ్ళు కోర్టులో కేసులు వేసినా తిరగలేక ఓపిక లేక ఈరోజు 135 ఎకరాల కొల్లూరులో ఎప్పుడో ఒక్కొక్కరు 200 గజాలు 300 గజాలు వేసుకుంటే వాళ్ళు ఎక్కడో జాబులు చేసుకుని ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు ఈరోజు. ఆయన దాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెడతారా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెడతారా? ఎంక్వైరీ చేసి పెట్టండి. ఇవన్నీ నేను చెప్తున్నందుకు మీరు డిఫర్మేషన్ షూట్ అయ్యొచ్చు, మీరు లీగల్గా నేను తప్పు మాట్లాడితే వేయొచ్చు, నేను తప్పు చూపిస్తే వేయొచ్చు. ఈ నిరూపించడానికి ఎవరైనా డిబేట్కి వస్తారా? ఏ డిపార్ట్మెంట్ వస్తుందా? నిరూపించకపోతే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం. ఇది కొల్లూరు ల్యాండ్ కానీ ఇక్కడ కానీ 16,000 గజాలు, 16 కోట్లకి 20,000 గజాలు తాకట పెట్టుకోవచ్చా? ఈ ల్యాండ్ ఇది పలానా జీవో నెంబర్ ల్యాండు, ఇది మనం పెట్టవచ్చా, పెట్టుకోవచ్చా? మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ఇలాంటి వాటికి ఏమైనా సరే ఎవరైనా పట్టించుకుంటే దానికి నేను రెడీగా ఉన్నా. అంతే, మాటతో పేరుతో చెప్పా. ఛాలెంజ్ చంద్రబాబు శ్రీనివాసరావు, ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చాలా నిక్కచ్చిగా 135 ఎకరాలు నాది అని వస్తావా అని అడుగుతున్నా. ఈ 16 కోట్లకి 20,000 గజాలు నేను మార్టిగేజ్ చేశాను, ఇచ్చాను, ఈ 60 కోట్లు అయ్యిందని అంటున్నా. వస్తావా అని అడుగుతున్నా. ఏ ఇంట్రెస్ట్ ప్రకారం అయిందో రమ్మను, దిగుదాం. కోర్టులో పర్మిషన్, ఏ కోర్టు నీకు ఇచ్చింది పర్మిషను? గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించమని ఏ కోర్టు నీకు పర్మిషన్ ఇచ్చింది? ఏ రూపాన్ని ఇచ్చింది? తీద్దాం అవి కూడానా? అంటే నాకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి ఇప్పుడు దాకా ఊరుకున్నా. కాకపోతే రెండు కలిపేస్తున్నారన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. చిత్రపూర్ కాలనీలో పూర్తిగా విచారణ జరగాల, సిబిసిఐడి విచారణ జరగాల. అక్రమంగా 1000 కోట్లకు ఒక కుంభకోణం ఉంది. ఆ కుంభకోణంలో ఎవరు తప్పు చేశారో పట్టుకోవాలి, వాళ్ళు లోన వెయ్యాలా. ఎవడో మాట్లాడడం, ఎవడో తీసుకోవడం కాదు. దీంట్లో ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. జ్యుడిషియల్ ఎంక్వైరీ రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ అరెస్ట్ చేయవలసింది చంద్రవాడ శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తే కొన్ని వేల కోట్ల పేదల భూములు బయటకు వస్తాయి. ఎస్, అలాంటిది ఫస్ట్ అది చూడమనండి, అంతే తప్ప వేరేవన్నీ మాట్లాడుకోవడం. ఇది ఒక్కొక్కరు చిత్రపూర్ కాలనీ డిఫరెంట్, ఇది ఎలక్షన్స్ డిఫరెంట్ కదా. రెండు తప్పకుండా మీరు ఎలక్షన్ జరగాల్సింది, అలాగే చిత్రపూర్ కాలనీ విచారణ జరగాలి. కనుక రెండు కూడా న్యాయ విచారణ జరిపించండి, ఇది ఎలక్షన్ జరిపించండి. అంతేగాని మీరు ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు, ప్రాసెస్లో రావాలని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.